ఓకే. సో, ఇది ఇంకొక లాబొరేటరీ అనమాట. సో, చాలా మందికి తెలుసు రెక్స్‌రాత్ బాష్ కంపెనీ. అది కూడా ఇంటర్నేషనల్‌గా ఇక్కడ వీళ్ళతో టై అప్ అయింది. సో, దీస్ ఆర్ ఆల్ ద మిషనరీస్. ఏఐ లెర్నింగ్ తర్వాత ఏదైతే కోడ్ యూజ్ చేస్తామో, ఆ కోడ్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు అది ప్రాక్టికల్‌గా లెర్నింగ్ అవుతుందా, ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ మిషనరీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి. దాని పక్కన మిషనరీస్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ డిజైనింగ్ అనేది వాళ్ళు అక్కడ చేసిన తర్వాత ఆ డిజైనింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అని ఈ మిషన్స్ ద్వారా తెలుసుకుంటారు. సో, ఇలా మనకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది అంటే పిల్లలు ఇంకా చాలా ఇంటెలిజెంట్గా అండ్ అలాగే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది ప్రాక్టికల్ లెర్నింగ్కి. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటేనే రేపన్ననాడు ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కానీ, జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ గణపత్ యూనివర్సిటీలో చాలా వరకు వర్క్ షాప్స్ కావచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావచ్చు అండ్ ఫ్యాకల్టీ దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది.